హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏ దేవుడికి ఏ పూలతో పూజ చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి? పూజలో పువ్వులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఏ దేవుడికి ఏ పువ్వు అంటే ఇష్టమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవి. ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి కలువ పువ్వులోనే కూర్చొని ఉంటుంది. లక్ష్మీదేవికి కమలాలు, తెల్లటి సువాసన గల పూలతో పూజిస్తే మంచిది. గణేశుడు. వినాయకుడికి ఎరుపు నారింజ రంగులో ఉండే బంతి పూలంటే చాలా ఇష్టం. వినాయకుడికి ఎర్ర బంతి పూలతో మాల కట్టి పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి. తులసి తప్ప మిగిలినవన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు. ఎర్ర మందారం, గన్నేరు పూలు కూడా గణేశుడికి అత్యంత ఇష్టమైన పువ్వులు. సరస్వతీదేవికి మోదుగు పూలంటే చాలా ఇష్టం. మోదుగ పూలతో పూజ చేస్తే మీకు మంచి విద్యాబుద్ధులను సరస్వతీదేవి ప్రసాదిస్తుంది. అదేవిధంగా పసుపు పూలతో పూజిస్తే మంచిది. శివుడికి ఉమ్మెత్త పూలతో పూజ చేస్తే ఫలితం ఉంటుంది. ఉమ్మెత్త చెట్లకు గుండ్రంగా ముళ్ళతో కూడిన కాయల్లాంటివి కాస్తాయి. అవంటే శివుడికి మహా ఇష్టం. కాళీమాత. కాళీమాతకు ఎర్ర మందారాలంటే చాలా ఇష్టం. 108 ఎర్ర మందారాలతో మాల కట్టి కాళీమాత మెడలో వేసి నమస్కరిస్తే కోరిన కోరికలు తీరుతాయి. అదేవిధంగా ఎరుపు గులాబీ పువ్వులు కూడా సమర్పిస్తారు. హనుమంతుడికి మల్లెపూలంటే ఇష్టం. మహావిష్ణువు. సువాసన వెదజల్లే పారిజాత పూలంటే శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతి. ఈ పారిజాత పూలతో పూజిస్తే విష్ణువు మనకు సిరి సంపదలను ప్రసాదిస్తాడు. శ్రీకృష్ణుడు కదంబ వనంలో చాలా కాలం గడిపేవాడు. కదంబ పుష్పాలు సువాసనతో బంతిలా గుండ్రంగా ఉంటాయి. శ్రీకృష్ణుడికి కదంబ పుష్పాలంటే చాలా ఇష్టం. శనిదేవుడికి నీలిరంగు పూలను సమర్పిస్తారు. నీలం శంఖం పువ్వులు మరియు ఇతర నీలం రంగు పుష్పాలను సమర్పిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.